ప్రధానమైనటువంటి కార్యక్రమం బలహీన వర్గాల కోటాలో ఉన్నటువంటి మహిళలు, అది ఆర్థికంగా బలహీన వర్గాలైనటువంటి కులాల్లో ఉన్నటువంటి మహిళలకు కూడా ఇవాళ స్వయం ఉపాధి కావాలి. వాళ్ళు సొంతంగా ఒక పని నేర్చుకొని తద్వారా వాళ్ళు ఆర్థిక లాభాలు పొందాలి అనే ఉద్దేశంతో అప్లికేషన్లు అడిగింది ఈ ప్రభుత్వం. దానికని 274 అప్లికేషన్లు మనకి రావడం జరిగింది ఆన్లైన్లో. ఇప్పుడు 82 మందికి మొదటి విడతగా వాళ్ళు 82 మందిని ఎంపిక చేశారు. మిగిలిన వాళ్ళకు కూడా అందరికీ కుట్టు మిషన్లు ట్రైనింగ్ ఇప్పించే కార్యక్రమం జరుగుతుందని చెప్పి, ఏ ఒక్కరు కూడా మేము అప్లికేషన్ పెట్టాం మా పేరు లేదు అని చెప్పి ఎవరు కూడా మీరు బాధపడక్కర్లేదు. అందరికీ ఈ కుట్టు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్ కార్యక్రమాన్ని, కుట్టు మిషన్లను కూడా మీకు పంపిణీ చేయడం జరుగుతుంది. మా పని మేము చేస్తున్నాం. మేము అవి ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేశామో వాటిని చేయడానికి ఇవాళ ముందుకు వచ్చాం, చేస్తున్నాం, మొదలుపెట్టాం. మీ అందరికీ తెలుసు, పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు. ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల్లో మీ అందరికీ మాట ఇచ్చానో ఆ మాట ప్రకారం 4000 రూపాయల పెన్షన్, వికలాంగులైతే 6000 రూపాయల పెన్షన్, ఇంకా కొంత మతి స్థిమితం లేకుంటే కిడ్నీలు పాడైతే 10,000 రూపాయల పెన్షన్, అసలు మంచంలో నుంచే లేవలేక పూర్తిగా మతి స్థిమితం కోల్పోయి ఉన్నటువంటి బిడ్డలకి 15,000 రూపాయల పెన్షన్ ఇవాళ ఈ ప్రభుత్వం తొలి రోజు నుంచి ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు అందరూ గమనించండి అని చెప్పి నేను మిమ్మల్ని కోరుతాను. మేమేమి ఎక్కడా చెప్పి వెనక్కి వెళ్ళలేదు. ఇవాళ చెప్పినవి చేసే పనిలోనే ఉన్నాం, చేస్తూ ఉన్నాం. అలాగే రేపు బడులు తెచ్చే నాటికి మళ్ళీ మన పిల్లలు బళ్ళు పోయేదానికి వాళ్ళకి తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమం కింద ఒక తల్లికి ఒక బిడ్డకే గత ప్రభుత్వం ఇస్తే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక తల్లికి ఎందరు బిడ్డలున్నా ప్రతి బిడ్డకి 15,000 రూపాయల లెక్కన తల్లికి వందనం కార్యక్రమం ఇచ్చి తీరుతుంది ఈనాటి ఈ ప్రభుత్వం అని చెప్పి, రేపు స్కూళ్ళు తెరిచే నాటికి మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బు పడుతుందని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. అదేవిధంగా రైతు భరోసా 20,000 ఇస్తామన్నాము ఒక్కొక్క రైతు, దానికి కూడా ఇవాళ సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి మొత్తం బహుశా రేపు మాసంలోనో జూన్ మాసంలోనో విడుదలైతే వాళ్ళు ఎంత విడుదల చేస్తే అంత మనం కూడా విడుదల చేసి సంవత్సరానికి 20,000 రూపాయలు రైతులకి రైతు భరోసా ఇచ్చే కార్యక్రమానికి ఇప్పటికే నిర్ణయం తీసుకుంది ఈ ప్రభుత్వం. ఇటీవలే ముఖ్యమంత్రి గారు ప్రకటించారనే విషయాన్ని నేను మీ అందరికీ మనవి చేస్తాను. కాబట్టి ఇవాళ చెప్పిన ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నాను. ఇవాళ ఇప్పుడే చెప్పారు, మీ సర్పంచ్ గారు ఇక్కడే ఉన్నారు. పోయిన సందర్భంలో రోడ్లు అడిగితే కాలువలు అన్నారు, కాలువలు అడిగితే రోడ్లు అన్నారు, ఇవి రెండు లేకపోతే నీటి కొళాయిలు అన్నారు. కానీ ఏ ఒక్కటి గతంలో చేయలేదు ప్రాంతాలు. ఒక జలజీవన మిషన్ అని చెప్పి మీరందరూ బాగా ఆలోచించుకోవాలి. జలజీవన్ మిషన్ అని కేంద్ర ప్రభుత్వం ఇంటింటికి కొళాయి అనేటువంటి ఒక పథకం పెట్టి దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వానికి ఇచ్చి మీరు ఖర్చు పెట్టండి, మంచినీళ్ళు స్కీములు కట్టండి, ప్రతి ఇంటికి కొళాయి ఇవ్వండి అని చెప్తే అందులో కట్టాల్సింది 100 రూపాయలకి 20 రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. 20 రూపాయలు చెల్లించలేక, అంటే 20% చెల్లించలేక 50,000 కోట్లను వదులుకోవడానికి సిద్ధపడింది పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి, ఇంతకన్నా సిగ్గుమాలిన పని ఇంకోటి ఉండదని చెప్పి మీకు మనం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం డబ్బు కూడా ఖర్చు పెట్టుకోలేని దయనీయ స్థితిలో ఆ ప్రభుత్వం 5 సంవత్సరాలు నిలిచిపోయింది. ఈ సంవత్సరంతో ఆ స్కీమ్ అయిపోయింది. వాళ్ళకి 2025 నాటికి ఆ స్కీమ్ వాళ్ళు రద్దు చేసుకుంటున్నారు. మనమేమో ₹1 ఖర్చు పెట్టలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా రాష్ట్రంలో నువ్వు ఇచ్చిన పథకం అమలు కాలేదు, ఏ ఇంటికి ఒక కొళాయి ఇచ్చిన పాపాన పోలేదు 5 సంవత్సరాలు,
ఇవాళ మాకు కొంత సమయం మేము డబ్బు కడతాం, 20% మేము కడతాం, 80% మీ డబ్బు వాడుకుంటాం, ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే కార్యక్రమం చేస్తాం, మమ్మల్ని నమ్ము, మాకు అవకాశం కల్పించంటే ఈ సంవత్సరములతో రద్దు అయిపోయేటువంటి ఈ జల జీవన్ మిషన్ అనేటువంటి పథకం 2028 వరకు పొడిగించి నేను ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. మంచినీళ్ళ స్కీములు ప్రతి గ్రామానికి ఇవ్వండి, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీళ్లు ఇవ్వండి అని చెప్పి ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి హామీ ఇచ్చి ఇవాళ పనులు మొదలు పెట్టడానికి ఎస్టిమేట్లు తయారు చేస్తున్నాం. దాదాపుగా మన నియోజకవర్గంలో 800 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి 5 ఏళ్లలో. కానీ పోయిన ప్రభుత్వంలో వాళ్ళు ₹1 ఖర్చు చేయాలి. ఇవాళ 800 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి ఇవాళ మీ మనిషిగా మేము సిద్ధంగా ఉన్నాను. పథకాలు ప్లాన్లు తయారయ్యాయి, టెండర్లు పిలవబోతున్నాం. టెండర్లు పిలిచిన వెంటనే కుళాయి కనెక్షన్లు ఇవ్వడానికి, ట్యాంకులు నిర్మాణం చేయడానికి, సోమశిల జలాలు ఇవ్వాలి. మీకు బోరేసి ఆ నీళ్లు ఇవ్వడం కాదు, సోమశిల నుంచి నీళ్లు తెచ్చి ఆ నీళ్లు తాగడానికి ఇవ్వాలనేదే ఈ ప్రభుత్వం. మామూలుగా బోర్లు బావులు ఇవ్వడానికి లేదు, అవి ఇవ్వడానికే ఇవాళ తాపత్రయపడుతున్నాం. పని మొదలు పెట్టాం. ఇవాళ సీసీ రోడ్లు అడిగారు, మొదటి విడతలో 10 లక్షలు ఇచ్చాను, ఇవాళ రెండో విడతలో మరొక 15 లక్షలు ఇచ్చాను. ఈ గ్రామాలకి, ఈ మండలాలకి, ఈ వెనుకబాటుతనంలో ఉన్నటువంటి వాటి గ్రామాలు అభివృద్ధి చేయడానికి మేము మా గ్రామాల్లో సిమెంట్ రోడ్ల మీద నడుస్తున్నామని చెప్పి మన బిడ్డలు చెప్పుకోవడానికి గర్వంగా ఈ గ్రామాలకి ఎన్ని కోట్ల రూపాయలు అవసరమైన నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఈనాటి మన ప్రభుత్వం. తప్పకుండా అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయడం జరుగుతుంది ఈ 1-2 సంవత్సరాలు అని చెప్పి మీకు తెలియజేస్తాను. సిమెంట్ రోడ్లు పూర్తయిన వెంటనే సైడ్ కాలువల నిర్మాణంతో ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చే కార్యక్రమం కూడా రాబోయే 2 సంవత్సరాల్లో చేస్తామని చెప్పి నేను అందరికీ హామీ ఇస్తాను. ఇక అందరికీ ప్రధానమైన సమస్య సోమశిల హై లెవెల్ కెనాల్ తీసుకురావాలని ఆనాడు మనం అందరం ఉద్యమం చేశాం. ఆనాడు ప్రభుత్వాన్ని దగ్గరికి పోయి ఒప్పించాం, నిధులు తెచ్చాం, పనులు మొదలు పెట్టాం. ఏం జరిగింది పోయిన 5 సంవత్సరాలు ఆలోచించి కనీసం ₹1 ఖర్చు పెట్టే పని లేకుండా మొదటి నాయుడుపల్లి చెరువు, పుంగూరు చెరువు పూర్తి కాకుండా అక్కడికి సోమశిల నీళ్ళు వచ్చే అవకాశం ఉంటే అక్కడ ఇవ్వకుండా ఎక్కడో ఉన్నటువంటి కంపసముద్రం చెరువు మట్టి తోలడానికి తయారయ్యి కాంట్రాక్టర్లు డబ్బులు పంచుకోవడానికి తయారయ్యారే తప్ప ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ మండలం అంతా చేద్దామనేటువంటి ఆలోచన తీసుకురాలేదని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రి గారిని కోరితే నేరుగా సోమశిల వచ్చాడు, సోమశిలలో చూశాడు. ఎందుకు ఆలస్యమైందని అడిగితే 5 సంవత్సరాలు ఈ గత ప్రభుత్వం పని చేయలేదని అంటే మొదట 2 చెరువులు చేయండి, వాటి పూర్తి కాగానే మరొక 2 చెరువులు చేయండి అని అక్కడే ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గ్రామానికి సాగునీరు, త్రాగునీరు తెచ్చే వరకు ఈ 5 సంవత్సరాల్లో ఆ పథకం పూర్తి చేసి అది ఎన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చైనా ఇక్కడ పనులు చేయడం మొదలు పెడతా ఉన్నాం. ఇప్పటికే పాత కాంట్రాక్టర్లు అందరూ వచ్చారు, చూశారు, మొదలు పెడుతున్నారు, క్యాంపులు మొదలుపెట్టి చేయాలని తయారవుతున్నారు. తొందరలోనే పనులు మొదలవుతాయి. ఒకటొకటిగా అన్ని పూర్తి చేస్తామని చెప్పి నేను మీకు మనవి చేస్తాను. చెప్పండి, ఇవాళ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్ళు మంజూరు చేస్తూ ఉన్నాము. పేద వర్గాల ప్రజలకి గతంలో 1 సెంటు భూమి ఇచ్చి కనీసం ఆ రైతుకో, ఆ యొక్క లబ్ధిదారుడికో ఒక గేదె ఉన్నా, ఒక దూడ ఉన్నా కట్టేసుకునే స్థలం కూడా లేకుండా 1 సెంటు భూమి ఇచ్చి మేము ఇల్లు ఇస్తామని చెప్పి ఆయన పేరు పెట్టుకుని కాలనీలు తయారు చేసి లేఅవుట్లు వేసి ఆ లేఅవుట్లో రోడ్లు దోలేమని, లెవలింగ్ చేసామని కోట్ల రూపాయలు దోచుకొని వెళ్ళిపోయారు. ఇళ్ళు కట్టింది లేదు, లేఅవుట్లు పూర్తి చేసింది లేదు. ఇవాళ ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం కింద ప్రతి ఒక్క పేద కుటుంబానికి 3 సెంట్ల స్థలంతో 2.5 లక్షల రూపాయలు ఖర్చు చేసేటువంటి ఇల్లు మంజూరు చేస్తున్నాం. త్వరలోనే మీ దగ్గరికి అధికారులు వస్తున్నారు. మీరైనా సరే ఇల్లు కావాలి అంటే ముందుకు రండి.
చెప్పండి, అడగండి. మన గ్రామ పెద్దలు ఉన్నారు, మన నాయకులు ఉన్నారు, మీ సర్పంచ్ ఉన్నారు, మీ అధికారులు ఉన్నారు. మాకు ఇల్లు కావాలంటే వచ్చి రాయించుకోండి, ఇల్లు మంజూరు చేస్తాము, మంజూరు చేసి ఇల్లు కట్టిస్తాము. ఇప్పుడు ఇచ్చిన లేఅవుట్లో ఒక సెంటు భూమి ఉంది. మీకు ఇల్లు రాదు పూర్తిగా. ఈ కొత్త డబ్బుతో పెద్ద ఇల్లు కట్టుకోవాలంటే వీలు కాదు. మీరందరూ కానీ సమ్మత పడితే ఆ లేఅవుట్లో ఒక 50 మంది ఉంటే ఆ 50 మందిని కూర్చోబెట్టి అందులో 25-30 మందికి 3 సెంట్ల లెక్కన ఇచ్చి మీకు ఇంకా కొత్త భూమి తీసుకొని ఆ భూమిలో ఇక్కడ మిగిలిపోయిన వాళ్ళకి అక్కడ భూమి ప్లాట్లు ఇవ్వడానికి కూడా ఇవాళ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి పక్కా ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ఇది మొదలైంది మీ అందరికీ తెలుసు. 1983లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రతి పేదవాడికి కూడు గుడ్డ ఉండాలని చెప్పి ఒక నినాదంతో ఆనాడు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి ఈరోజు అదే పార్టీ మీ అందరికీ 3 సెంట్ల భూమి ఇచ్చి మీకు కొత్త ఇల్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఆ ఇల్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇవాళ ఇంకొక విషయం, మన నియోజకవర్గానికి 10,000 సోలార్ యూనిట్లు వచ్చాయి. మన నియోజకవర్గానికి 10,000, ఇంకా అవసరమైతే ఇంకొక 5,000 యూనిట్లు ఇస్తామంటున్నారు. ఎస్సీ ఎస్టీలు ముందుకొచ్చి మా ఇంటి మీద సోలార్ ప్యానెల్ పెట్టించు అంటే 100% ఉచితంగా కంపెనీ వాళ్ళు వచ్చి బిగించి వాళ్ళే మీ మీటర్ కనెక్షన్ ఇచ్చిపోతారు. పగలంతా మీరు పనులకు వెళ్తే కరెంటు వాడుకోకపోతే దాదాపుగా ఆ ఒక యూనిట్లు బిగించిన దానికి 300 యూనిట్ల కరెంట్ వస్తుంది రోజుకి. ఒకవేళ రాత్రిలో మీరు వాడుకుంటే ఒక 100 యూనిట్లు వాడతారు, లేకుంటే ఇంకా తక్కువ వాడతారు. నెలంతా లెక్క చూసుకొని మీరు ఇచ్చే కరెంటు ప్రభుత్వానికి వెళ్తుంది. పగులు మీరు వాడని కరెంటు వాళ్ళకపోతే ప్రతి నెల లెక్క చూసి ఒక్కొక్క యూనిట్కి ₹2.45 అనుకుంటాను, ఒక పైసా అటు ఇటు తేడా ఉంది. నెలకి ₹300 ఉచిత కరెంట్ ఇస్తూ మీ అకౌంట్లో వేయడానికి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూర్య ఘర్ అని ఒక కార్యక్రమం ప్రారంభిస్తూ ఉన్నాం. మన నియోజకవర్గంలో 10,000 యూనిట్లు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలకి 100% ఉచితం. మీ ఇంటి మీద ఆ సోలార్ సూర్యరశ్మితో వచ్చే కరెంట్ ప్యానెల్ బిగిస్తారు. కరెంటు మీకు వస్తుంది. మీరు వాడని కరెంటు గవర్నమెంట్ తీసుకొని మీకు డబ్బు ఇస్తుంది. బలహీన వర్గాలకు కూడా ఉంది ఈ అవకాశం. 70% ప్రభుత్వం ఇస్తుంది, 30% మీరు కట్టాలి. మీరు కట్టడానికి మాకు ఇప్పుడు ఇబ్బంది ఉంది, మేము బీసీలమైనా ఆర్థికంగా బలంగా లేము, మాకు ఇబ్బంది ఉంది అంటే ప్రభుత్వమే లోన్ ఇస్తుంది మీకు ఆ 30% కూడా. తర్వాత ఎప్పుడు అంచెలంచెలుగా మీ కరెంటు మిగులు మీద వాళ్ళు జమ చేసుకుంటారు. కాబట్టి బీసీలకి అవకాశం ఉంది. అలాగే ఓసీలకి అవకాశం ఇచ్చారు. ఓసీలు కూడా సూర్య గారు మా ఇంటి మీద పెట్టండి, మేము కరెంటు వాడుకోవడానికి డబ్బులు ఎక్కువ అవుతున్నాయంటే వాళ్ళకు కూడా 50% సబ్సిడీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పి ఈరోజు మీకు మనం చేస్తుంది. కాబట్టి ఇంత వెసులుబాటుతో ఇవాళ ఉచిత కరెంటే లెక్క ప్రకారం. అంతేకాదు మీరు వాడిన కరెంటు మిగిలిన దాన్ని ప్రభుత్వం మీ దగ్గర కొనుక్కొని డబ్బు ఇచ్చే కార్యక్రమం. ఇటువంటి పథకాలన్నీ ఇవాళ మన తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో మొదలవుతున్నాయి. భారతీయ జనతా పార్టీ, జనసేన ఇద్దరు నాయకులు చంద్రబాబు నాయుడు గారితో సమన్వయం చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాబట్టి ఎంపీడీఓలు కానీ, తహసీల్దార్లు కానీ, ఇతర మండల అధికారులందరికీ ఇదే విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి గ్రామంలో ఎస్సీ ఎస్టీ కుటుంబాల వాళ్ళకి, బీసీలకు ఎవరికి మాకు సూర్యరశ్మితో వచ్చే కరెంటు కావాలని అడిగితే ఆ పేర్లన్నీ నమోదు చేయండి, అప్లికేషన్లు తీసుకోండి. కొత్త ఇళ్లతో పాటు ఇవ్వడమే కాదు, పాత ఇళ్లకు కూడా ఈ యొక్క సూర్య గారి పథకంలో ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మళ్ళీ ఇంకొకసారి వస్తాను. ప్రతి గ్రామానికి వెళ్తాం, నేనే ప్రతి పేదల కాలనీలకు వెళ్తాం. వాళ్ళు బీసీలా, ఎస్సీలా, ఎస్టీలా, ఓసీలా అనే సంబంధం లేదు. పేదరికంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని పలకరిద్దాం. వాళ్ళకి అవసరమైతే సూర్య గారి పథకంలో కరెంటు ఉచితంగా వచ్చే విధంగా
సోలార్ ప్యానల్ని బిగిస్తాం. దాని ద్వారా వచ్చే కరెంటుని ప్రభుత్వం తీసుకొని మీకు డబ్బు ఇచ్చే ఏర్పాటు చేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఇన్ని రకాలుగా వెసులుబాటు కల్పిస్తున్న ఈ ప్రభుత్వాన్ని మద్దతు ఇవ్వండి, తోడుగా ఉండండి. ఉమ్మడి నాయకత్వానికి, కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ముందుకు సాగేదానికి మీరు మంచి భవిష్యత్ ప్రణాళికను అందించండి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం. బీసీ వెల్ఫేర్ కార్పొరేషన్ నుంచి మహిళలకి కుట్టు శిక్షణ, కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ఈ సెంటర్ ప్రారంభించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రతి మండలానికి ఒక కుట్టు శిక్షణ కేంద్రం, మున్సిపాలిటీలో 7 కేంద్రాలు ఇచ్చారు. ఒక విడతకి 700 మందికి ఒకేసారి కుట్టు శిక్షణ ఇచ్చి వాళ్ళకి మిషన్లు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే అప్లికేషన్లు ఎక్కువ వచ్చాయి. ఒక మరిపాడులోనే 270 చిల్లర అప్లికేషన్లు వస్తే ఇప్పుడు మేము తీసుకున్నది 100. మిగిలిన వాళ్ళకు కూడా శాంక్షన్ చేసి త్వరవ అందరికి కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా నియోజకవర్గం అంతా కూడా ఎక్కడ అదనంగా అప్లికేషన్లు ఉన్నా వాళ్ళందరికి కూడా బీసీ కార్పొరేషన్ నుంచి, అలాగే ఈబీసీ కార్పొరేషన్ నుంచి నిధులు తెచ్చి వాళ్ళందరికి కూడా సహాయం చేయడం జరుగుతుంది. సార్ ఆలస్యమైందమ్మా. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, బలహీన వర్గాల సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సవిత గారు అందరూ కలిసి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అదే ప్రతి ఒక్క మహిళ, మరి ముఖ్యంగా పేద కుటుంబాల్లో మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి. మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ కుటుంబాన్ని మీరు పోషించే పరిస్థితికి రావాలి అని చెప్పి మహిళాభ్యుదయం లక్ష్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఈ యొక్క పెద్ద కార్యక్రమాన్ని అన్ని జిల్లా అంతా, రాష్ట్రం అంతా కూడా లక్షలాది మంది మహిళలకి ఇవాళ కుటుంబ శిక్షణ, కుటుంబ మిషన్లను ఉచితంగా ఇవ్వడం, ఇవన్నీ కూడా కార్యక్రమం చేస్తున్నారు. మన ఆత్మకూరు రూరల్ మండలానికి సంబంధించి మీకు ఇప్పటికీ కొంచెం ఆలస్యమైంది. ఎక్కువ విషయాలు లేకుండా 1-2 విషయాలు నేను ముందు చెప్పి మీకు అందరికి కూడా ఈ కార్యక్రమాన్ని వివరిస్తాను. ఈ కార్యక్రమంలో ఆన్లైన్లో అప్లికేషన్లు పెట్టుకోమని చెప్పారు. 109 అప్లికేషన్లు వచ్చాయి. 109లో బీసీ కార్పొరేషన్ నుంచి కొన్ని, అలాగే ఎకనామికల్లీ బీసీ బ్యాక్వర్డ్ కార్పొరేషన్ కొన్ని కలిపి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టి చేస్తున్నాం. 109 అప్లికేషన్లు వస్తే ఇప్పటికీ మిమ్మల్ని ఇక్కడ ఉన్నది కొంచెం 50 చిల్లర మంది ఉన్నారు.
మ్యాపింగ్ చేసిన దాంట్లో కూడా 82 నంబర్ ఉంది. ఒక 17 తక్కువ ఉన్నాయి. ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఆ 17 కూడా ఇచ్చేయమని చెప్పి నేను జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి చెప్పడం జరిగింది. అలాగే మీకు ఇక్కడ కోఆర్డినేటర్స్ కూడా ఆ 17 మందిని కూడా కలిపి మీ అందరికీ ట్రైనింగ్ ఇచ్చి అందరికీ ఉచిత కుట్టు విషయాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో మరి అప్లికేషన్ పెట్టుకోవడం ఒకసారి తెలియకపోతే అది వేరే విషయం, అవసరం లేకుండా మాకు అక్కర్లేదు అనుకుంటే అది ఒకసారి నేను ఆర్డీఓ గారికి ఇక్కడ ఎంపీడీఓ ఉంటే ఎంపీడీఓకి ఇద్దరికి నేను ఇద్దరిని కోరుతా ఉన్నా, మీ సచివాలయాలకి మీరు మళ్ళీ ఒకసారి మెసేజ్ పంపండి. ఆత్మకూరు రూరల్లో ఎంత తక్కువ మంది మాకు అక్కర్లేదు 109 చాలు. ఒక్కొక్క మండలంలో 240-250 మంది అప్లికేషన్లు పెట్టారు. ఈ మండలంలో కానీ 109 వచ్చాయంటే దాని అర్థం వాళ్ళకి తెలియకపోయినా ఉండాలి, లేకుంటే మనం చెప్పడంలో అన్నా మన వైఫల్యమైనా ఉండాలి. కాబట్టి నేను ఒకసారి ఎంఆర్ఓ గారిని అలాగే ఎంపీడీఓని సచివాలయానికి మీరు సమాచారం పంపండి. ఆయా సచివాలయ పరిధిలో ఉన్న వెల్ఫేర్ సెక్రటరీని ప్రతి కుటుంబానికి వెళ్ళి అవసరమైతే అప్లికేషన్లు మళ్ళీ ఆన్లైన్లో ఎక్స్ట్రా కావాలన్నా పంపించండి. మంజూరు చేయించే బాధ్యత నాది. మనం తప్పు చేసి వాళ్ళు పాపం నిలిచిపోకూడదు. నేను మరిపాడు మండలం పోతే 247 మంది పైన ఉన్నారు. ఇప్పుడు వెల్ఫేర్ ఆఫీసర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ నేను కానీ. ఆత్మకూరు మున్సిపాలిటీకి వస్తే అక్కడ 240-250. మరి ఆత్మకూరు రూరల్ ఎందుకు వస్తున్నాయి ఇంత తక్కువ? ఇది కొంతవరకు ఒకసారి మళ్ళీ ఆఫీసర్లు ఉన్నాగా పరిశీలన చేయండి. అందరికీ ఇళ్ళకి చెప్పండి. అవసరం ఉంటే అప్లికేషన్ ఆన్లైన్లో తీసుకోండి, లేదా మాన్యువల్గా తీసుకురండి. వాటిని కూడా మనం కలెక్టర్ దగ్గర నుంచి నేను మంజూరు చేసి చెప్పండి. సో ఆ విధంగా మొత్తం అందరికి కూడా 3 నెలల పాటు ట్రైనింగ్ ఇవ్వడం. ట్రైనింగ్ ఇచ్చాక మీరు ఏ మిషన్ మీద అయితే ట్రైనింగ్ తీసుకుంటున్నారో ఆ మిషన్ పూర్తిగా మీకే ఉచితంగా ఇవ్వడానికి ప్రభుత్వం ఇక్కడ నిర్ణయం తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క మిషన్ కుట్టు మిషన్ విలువ ఈరోజు 6,200 రూపాయలు. అందులో శిక్షణ ఇవ్వడానికి 15,598 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక మిషన్ ధర మీకు ఇచ్చేది 6,200 ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా బలహీన వర్గాలకు, ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి కుటుంబాలకి ఆదుకోవడానికి చేసే ప్రయత్నం ఇవాళ మనం చేస్తాము. అన్ని నియోజకవర్గాల్లో 3 సెంటర్లు ఇచ్చారు బీసీ వెల్ఫేర్ వాళ్ళు. నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, మాకు వెనకబడిన ప్రాంతం ఎక్కువ మంది ఉంటారు. ఒక మండలం నుంచి ఇంకో మండలం పోవాలంటే 20-30 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అందుకు నిరుత్సాహంతో మహిళలు ముందుకు రాదు. కాబట్టి ప్రతి మండలానికి ఒక కుటుంబ సెంటర్ పెట్టండి. ప్రతి మండలంలో ఒక శిక్షణా తరగతులు ఇవ్వండి. అక్కడ వచ్చిన అప్లికేషన్లు అక్కడే శిక్షణ నుంచి వాళ్ళకి మిషన్లు ఇవ్వండి అని చెప్పి అధికారుల్ని ప్రభుత్వాన్ని కోరితే ఇవాళ మన నియోజకవర్గంలో 6 మండలాలకి 6 శిక్షణా కేంద్రాలని, ఆత్మకూరు మున్సిపాలిటీకి 7 కేంద్రాలు ఇవాళ మన దగ్గర పనిచేస్తున్నాయి. ఇది ఏ నియోజకవర్గంలో లేదు, ఒక్క ఆత్మకూరు నియోజకవర్గంలోనే దీన్ని చేయడం జరిగింది. సరే కొట్టండి. ఓకే. ముందుకు వచ్చేసేయండి.
ప్రత్యేకంగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మాత్రం నిన్నటి నుంచి మొదలయ్యే ప్రభుత్వ లాంఛనాలు 11వ తేదీ సాయంత్రం 6 గంటలకి ఒంటిమిట్ట గ్రామంలో ఉన్న కోదండరామస్వామి ఆలయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కుటుంబ సమేతంగా వచ్చి ముత్యాల తలంబరాలు పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. ఆ ఏర్పాట్లన్నీ తప్పనిసరిగా చూడాలనే ఉద్దేశంతో నేను నాతోటి సహచర మంత్రివర్యులు అందరం ఒంటిమిట్టకి వెళ్ళి అక్కడ చూసి రావడం, వచ్చినప్పటి నుంచి వస్తు దారిలో మరిపాడు, ఆత్మకూరు ఆత్మకూరు రూరల్, ఇప్పుడు సంఘం వచ్చాం చివరిలో, కాబట్టి ఆలస్యమైంది. ఈ ఆలస్యానికి కొంత మన్నించమని కూడా నేను అందరినీ కోరుకుంటున్నాను. పెద్దగా విషయాలు కాదు కానీ మనం అందరం మాట్లాడుకోవాలి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూటమి నాయకత్వంలో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడింది. భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రభుత్వం వచ్చేది. ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు సహకరించి పనిచేస్తున్నారు. మాసాలు పూర్తయింది. 10 మాసాల్లోనే ఏదో మేము అద్భుతాలను సృష్టించేసామని చెప్పి చెప్పలేను, కానీ నిర్వీర్యమైపోయినటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని, అభివృద్ధి కార్యక్రమాల్ని మళ్ళీ గాడిన పెట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చేయడం జరుగుతుంది. చాలా వరకు మనందరికీ తెలుసు. ఎవరు మాట్లాడినా మీరేం చేశారు 10 మాసాల్లో అంటారు. మేమేం చేసాం అనే దానికి అనేక సందర్భాలు ఉన్నాయి, తార్కాణాలు ఉన్నాయి, రుజువులు ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటూ పోతే సమయం కూడా చాలదు, ఇప్పటికీ ఆలస్యమే. ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి బలహీన వర్గాల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని మహిళల యొక్క అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆర్థికంగా కూడా వెనకబడిన కుటుంబాలని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగం ఈరోజు ఎవరికి వాళ్ళుగా ఒక వృత్తి ఎంచుకోవాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నంలో కుట్టు శిక్షణ కార్యక్రమం. ఆ శిక్షణలో వాళ్ళ తర్ఫీదు ఇచ్చాక వాళ్ళకి ఉచితంగా కుట్టు మిషన్ కూడా ఇచ్చే కార్యక్రమం ఈరోజు ప్రభుత్వం తీసుకుంది. ఇది రాష్ట్రం అంతా జరుగుతుంది, 175 నియోజకవర్గాల్లో కూడా జరుగుతుంది. దీనికేమి ఒక పార్టీ శాసనసభ్యుడు, ఒక వర్గం అనేది ఏమీ లేదు. 175 నియోజకవర్గాలు, 4 పార్టీలు ఈ రాష్ట్రంలో, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 175 నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రోగ్రాం నడుపుతున్నాం. ఎవరికి నడుపుతున్నామంటే పేద కుటుంబాల్లో ఉన్న మహిళలు, వారు ఎవరనేది ఇవాళ నా ముందు 82 మందిని ఈ యొక్క కుటుంబ మిషన్ ట్రైనింగ్లో సెలెక్ట్ చేసి మిషన్లు పెట్టి చూపించారు. వారు ఏ పార్టీ వారు, ఏ వర్గం వారు, ఏ కులం వారు, ఇవన్నీ అక్కర్లేదు. మాకు కావాల్సిందంతా పేదవాళ్ళకి సహాయం ఈ ప్రభుత్వం చేసేటట్టు లబ్ధి పొందేటువంటి లబ్ధిదారులు, ఆ లబ్ధి పొందే మహిళ పేద కుటుంబం నుంచి వచ్చి ఉంటారు. వాళ్ళకి ఆర్థిక స్తోమతను కల్పించడమే లక్ష్యం. ఆ లక్ష్యంతోనే ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తాం. అందులో భాగమే ఇవాళ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంస్థ నుంచి నిధులు మంజూరు చేసి వాళ్ళు నిధులు ఇవ్వడం జరుగుతారు. ఇది ఇప్పటికే ఒక వారం రోజుల క్రితమే ప్రారంభించి ఉండాలి. నాకు సమయం లేక నేను ఈరోజు మధ్యాహ్నం నుంచి ఒంటిమిట్ట నుంచి తిరిగి వస్తూ
ఇవన్నీ కూడా చూస్తాను ఒకసారి అని చెప్పి అధికారులే నిర్ణయించారు. స్థలాలు సేకరించుకున్నారు. ఎక్కడెక్కడ పెట్టాలనే నిర్ణయం కూడా ఆయా మండల అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు, లేకుంటే మున్సిపల్ చైర్మన్లు అందరి అభిప్రాయం మీదనే సెంటర్లను కూడా పెట్టుకోవడం జరిగింది. వేరే ఎక్కడో పెట్టాలా చేయాలనేది ఎవరికి చేసింది కాదు. ఇవాళ ఒక ప్రభుత్వ భవనం ఉండాలి. ఆ భవనంలో వసతి ఉండాలి. ఆ వసతి ఉన్న భవనాలను ఎంపిక చేశారు. ఇవాళ మొదలుపెట్టారు. ఈ విధంగా చేసినటువంటి ఈరోజు ఈ కార్యక్రమంలో ఆర్థికంగా వెనకబడిన కులాలు అంటే ఇందులో 263 మంది అప్లికేషన్ ఇస్తే 82 మందిని ఎంపిక చేశారు. మిగిలిన వాళ్ళని కూడా ఎంపిక చేయండి, వాళ్ళకు కూడా ఈ యొక్క శిక్షణ, వాళ్ళకు కూడా ఈ మిషన్లు ఉచితంగా ప్రభుత్వం ఇవ్వడానికి నేను మంజూరు చేయిస్తానని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది. మిగిలిన ఈ మండలంలో అందరికీ ఎవరు ఆన్లైన్లో అప్లై చేస్తుంటే వారందరికీ కూడా ఇది వర్తిస్తుంది. ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళు బీసీలు కాదు, కాపులు ఉన్నారు, కమ్మ కులస్తులు ఉన్నారు, రెడ్డి కులస్తులు ఉన్నారు, ఈబీసీలు ఉన్నారు, ఆర్యవైశ్యులు ఉన్నారు, బ్రాహ్మణ కుటుంబాలు, క్షత్రియ కులాలు, ఇవన్నీ కూడా ఆర్థికంగా వెనుకబడినటువంటి కులాల కింద గుర్తించి వాళ్ళకు కూడా ఆన్లైన్లో పెట్టడం జరిగింది. వాళ్ళ అప్లికేషన్ కూడా తీసుకున్నాం. దీనికి శిక్షణ ఇచ్చేదానికి ఒక్కొక్కరికి శిక్షణ ఇవ్వాలంటే మిషన్తో పాటు కలిపి 21,798 రూపాయలు ఈ 3 మాసాల్లో ఆ కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం. ఇది మొత్తం విషయం. ట్రైనింగ్కి దాదాపుగా 15,598 రూపాయలు ఖర్చు అయితే 6,200 రూపాయలు కొత్త మిషన్ కొనుగోలు చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 21,798 రూపాయలు ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇస్తారు. అలాగే మన నియోజకవర్గంలో నేను ముందే చూస్తాను 7 సెంటర్లు పెట్టడం జరిగింది. మండలానికి 1, మిగతా నియోజకవర్గాల్లో అంతా నియోజకవర్గానికి 3. మన నియోజకవర్గంలో మండలానికి 1, 6 మండలాల్లో 6, మున్సిపాలిటీకి 1. ఒక మండలం వాళ్ళు ఇంకొక మండలానికి పోయేటువంటి పరిస్థితి లేకుండా అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో 7 సెంటర్లు మనం ఓపెన్ చేయించుకున్నాం. అందులో దాదాపు ఇప్పటికే 1,297 మంది ఆన్లైన్లో దరఖాస్తులు చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా కన్సిడర్ చేయడం. అలాగే జిల్లా వ్యాప్తంగా 47 శిక్షణ కేంద్రాలని అన్ని నియోజకవర్గాల్లో తీసుకున్నారు. 4,967 మంది ఆర్థికంగా వెనకబడిన వాళ్ళుగా, బీసీ కులాలుగా, వాళ్ళకి అయ్యే ఖర్చు ఈ ప్రోగ్రాంలో 3 మాసాలు ట్రైనింగ్కి ఉచిత మిషన్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం 10,82,70,666 రూపాయలు ఖర్చు చేస్తుంది. ఇది ఇన్ని కుటుంబాలు. కాబట్టి ఇది పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక 2-3 కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే సూపర్ 6గా ప్రకటించామో వాటిలో భాగంగా మొదటిది దీపం 2 పథకం. ప్రతి దీపం గ్యాస్ కనెక్షన్ ఉన్నటువంటి మహిళకి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చాం. హామీ మేరకు ఇవాళ పథకాన్ని ప్రారంభించాం. ఆ విధంగా ప్రారంభిస్తే 4,43,634 మంది నెల్లూరు జిల్లాలో ఈ సిలిండర్లు తీసుకునే వాళ్ళు ఉంటే 840 రూపాయలు ఒక్కొక్క సిలిండర్కి ప్రభుత్వం ఉచితంగా ఖర్చు చేసి ఇస్తూ ఉంది. దానికి అయ్యే ఖర్చు జిల్లాకి 35,17,04,000 రూపాయలు ఖర్చు అవుతాయి. అలాగే మన ఆత్మకూరు నియోజకవర్గంలో 30,000 మంది మహిళలు 3 సిలిండర్లు ఉచితం పథకం కింద సిలిండర్లు తీసుకుంటే వాళ్ళకి అయ్యే ఖర్చు 2,37,823 రూపాయలు.
ఇంత మొత్తం సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. దీనితో పాటు ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి ఇప్పుడు ఆ టీవీలో వచ్చేటప్పటికి గతంలో ఉద్యోగస్తులకి జీతాలు వచ్చేది లేదు. 20వ తారీఖు పైన నుంచే 30వ తారీఖు లోపల వాళ్ళకి జీతాలు పడేది, లేకుంటే పక్క నెలలో పడ్డటువంటి సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. కానీ ఇవాళ పెన్షన్లు ఏ విధంగా అయితే తలుపు తట్టి ఇంటింటికి వెళ్ళి ఇవాళ అధికార యంత్రాంగం పెన్షన్లు పంపిణీ చేస్తుందో అదేవిధంగా మొదటి 2-3 తారీఖుల లోపల ప్రభుత్వ అధికారులందరికీ 4,000 కోట్ల రూపాయల జీతభత్యాలని పంపిణీ చేస్తుంది. ఇవాటి మనకు ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి ఒక్కరోజు కూడా ఆలోచన కానీ ఆ విధంగా ఇస్తూ ఉంది. పెన్షన్ ఇస్తే జీతం లేదు, జీతం ఇస్తే పెన్షన్ లేదు. ఇవాళ జీతము ఇస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం. అన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మధ్యతరగతి పేద కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా ఇవాళ పనిచేసేటువంటి ప్రభుత్వం అది. పెన్షన్లు కూడా గతంలో వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్, అలాగే వితంతు పెన్షన్ ఇవన్నీ 3,000 రూపాయలు ఇచ్చేవారు. ఇవాళ 3,000 రూపాయలని 4,000 చేసి 1వ తారీఖు ఇస్తుంది. అలాగే వితంతువులకు కూడా వికలాంగులకి అయితే 6,000 చేసాం, 6,000 రూపాయల పెన్షన్ వాళ్ళకి కూడా ఇస్తాం. అలాగే కిడ్నీ డయాలసిస్ పేషెంట్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి రక్త మార్పిడి అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకి నెలకు 10,000 రూపాయల పెన్షన్ వాళ్ళకి ఇస్తుంది. పుట్టిన బిడ్డ ఎదురుదల లేకుండా పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయి మంచానికే పరిమితమైపోయిన బిడ్డలు ఎవరైనా ఉంటే వాళ్ళని పెంచడము, పోషించడము, లేకుంటే ఆరోగ్య కేంద్రాలకి తీసుకుపోవడము ఆ తల్లికి భారం అవుతుందని చెప్పి 15,000 రూపాయలు ఆ యొక్క అంగవైకల్యంతో ఏమాత్రం మెదడు ఎదుగుదల లేని బిడ్డలకి ఇవాళ ఈ ప్రభుత్వం మంజూరు చేసింది. ఇవన్నీ ఇవాళ ఇస్తున్నాం 1వ తారీఖు. 96 లక్షల కుటుంబాల్లో ఈ పెన్షన్ పంపిణీ చేస్తా ఉన్నాం. 1వ తారీఖు వచ్చేటప్పుడు 1వ తారీఖు ఆదివారం అయితే 31వ తారీఖే ఇచ్చేస్తున్నాం. 31 కూడా పండుగ రోజు అయితే 30వ తారీఖే డబ్బు తీసుకొచ్చి మీ ఇళ్ళ దగ్గర ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ ప్రభుత్వం యొక్క విధానం. మా కూటమి ప్రభుత్వం నాయకత్వంలో జరిగేటువంటి పద్ధతి అని చెప్పి నేను మీకు మనం చేస్తాను. అలాగే సంగం మండలంలో అభివృద్ధి ఏం జరుగుతుంది అని అడుగుతున్నాను. అభివృద్ధి గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఇవాళ మేము మాత్రం పనులు చేయడం మొదలుపెట్టాం. గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఎప్పుడూ మొదలుపెట్టి ఆపేస్తున్న రోడ్లన్నీ కూడా మళ్ళీ పూర్తి చేయాలనే లక్ష్యంతో 76 సీసీ రోడ్లు 4 కోట్ల రూపాయలతో మంజూరు చేశాం. 35 పనులు ఇప్పటికే పూర్తయినాయి. ఇంకా 38 పనులు ఇంకా జరుగుతూ ఉన్నాయి. త్వరితగతిన వాటిని పూర్తి చేస్తే ఈ 4 కోట్ల రూపాయలు విడుదల చేసి వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ చేస్తే సంవత్సరం తర్వాత వచ్చే డబ్బు కాదు ఇది. ఇది మీరు పని పూర్తి చేసి బిల్లు అప్లోడ్ చేస్తే వెంటనే డబ్బు మీకు విడుదల చేస్తుంది ఈ ప్రభుత్వం. అలాగే మన మండలంలో జలజీవన్ మిషన్ కింద 11 పనులు మంజూరు చేశాం. 4,94 లక్షల రూపాయలతో త్రాగునీరు ఇవ్వడం, ప్రతి ఇంటికి నీరు ఇవ్వాలి, ప్రతి ఇంటికి కొళాయి పెట్టాలి. ఆ పథకం అమల్లో తీసుకొచ్చాం. అలాగే ఇటీవలే నేను సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారితో వచ్చాను. ఇక్కడ ప్యాడీ పర్చేజ్ సెంటర్ పెట్టాం, పీపీసీ పెట్టి ధాన్యం కొనుగోలు కేంద్రం పెట్టి రైతుల యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వ ధర దానికన్నా తక్కువ రైతులు అమ్ముకోకుండా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా రైతులకి ఈ యొక్క ధాన్యం సేకరించేదానికి మరి
వడ్ల కేంద్రాన్ని పెట్టడం జరిగింది. మరి ఇవాళ 10 దేవాలయాలకి నిధులు ఇస్తా ఉన్నాను. ఇవాళ మనకున్న ఐటీఐ మీ అందరికీ తెలుసు. గతంలో నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడే ఇక్కడ ఐటీఐ పెట్టాను. అప్పుడు ఆ ఐటీఐ పెట్టడానికి తాత్కాలిక భవనాలు ఎక్కడా లేకపోతే హై స్కూల్లో ఒక 2 గదులు తీసుకుని ప్రారంభించాను. తర్వాత భవనాలు వస్తాయని ఆశించాను. 10 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికీ భవనాలు లేక, స్థలం కూడా ఎంచుకోలేక మనం ఈ మండలానికి వచ్చిన ఐటీఐ కేంద్రాన్ని ఆత్మకూరులో, అది కూడా పాలిటెక్నిక్ కాలేజీలో ఒక ఫ్లోర్లో నడిపే పరిస్థితి కలిగింది. దీన్ని మళ్ళీ సరిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన మండలంలోని ఈ యొక్క కండ్రిగ, అమరపు నాయుడు కండ్రిగ గ్రామంలో వాళ్ళు పెద్దలు ల్యాంకో ప్రాజెక్ట్ వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకని ఒక బిల్డింగ్ కట్టి దానిలో అది సరిగా నడపలేక కాదు, అక్కడ సరిగా రావడం లేదు. ఏం చేయాలని ఆలోచిస్తుంటే నేను 10 సంవత్సరాల క్రితం అడిగాను, మీ భవనాలు ఇచ్చేయండి, ప్రభుత్వ ఐటీఐ అక్కడ పెడతాను. వాళ్ళు ఒప్పుకొని లెటర్ ఇచ్చారు. ఆ రోజు ఇచ్చిన లెటర్ని వాళ్ళు ఇస్తామన్న దాతల్ని కూడా మనం ఆ దానాన్ని కూడా గ్రహించలేని పరిస్థితుల్లో గడిచిన 10 ఏళ్ళు గడిచిపోయింది. తిరిగి మళ్ళీ వచ్చి వాళ్ళతో మాట్లాడితే, అప్పుడు నువ్వు అడిగావు ఇస్తామని, మేము జాబ్ కూడా ఇచ్చేసాం, నీకు మీరే తీసుకోలేదు, ఆ ప్రభుత్వాలు తీసుకోలేదు, నువ్వు కావాలంటే ఇప్పుడు ఇస్తానంటే మళ్ళీ నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారితో మాట్లాడి వాళ్ళ కుటుంబంలో ఎవరి పేరైనా వాళ్ళు చెప్తే ఆ పేరు ఆ యొక్క ఐటీఐ స్కూల్కి పెడతామని అంగీకరించిన లేఖని ఆ ల్యాంకో గ్రూప్ వాళ్ళకి రాజగోపాల్ గారికి పంపితే వాళ్ళు వెంటనే లెటర్ పంపించారు. ఇప్పుడు జీవో విడుదల చేస్తున్నాం. రేపు రాబోయే విద్యా సంవత్సరం జూన్లోనో జూలైలోనో ఐటీఐ ప్రారంభమవుతాయి. అప్పుడు ఆత్మకూరులో ఉన్న ఐటీఐ సంఘంకి తీసుకురావడం జరుగుతుందని నూతన భవనాలకి దాన్ని ఏర్పాటు చేసి దానిలోనే నడుపుతామని చెప్పి ఈ సందర్భంగా ఏదైనా ఒక పని చేస్తే ఈ మండలం, ఈ గ్రామాల అభివృద్ధి కావాలని తపనతో చేస్తామే తప్ప మాకు వేరే ఆలోచన లేదు. మీ అందరికీ తెలుసు సంఘం బ్యారేజ్. ఆ రోజు నేను ఇక్కడ నుండి సంఘం బ్యారేజ్ తీసుకొచ్చాను. సంఘం బ్యారేజ్ నిర్మాణం మొదలుపెట్టిన అది పూర్తి చేయలేని పరిస్థితి. ఇవాళ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే కంప్యూటర్లు వాడే పిల్లలకు కానీ అధికారులకు కానీ తెలుసు. కట్ అండ్ పేస్ట్ అంటారు దాన్ని. ఏదైనా ఒక వాక్యం ఉంటే 4 పదాలు తీసేసి ఈ 4 పదాలు తీసుకుంటే ఇంకెక్కడైనా పెట్టాలి. అది కట్ అండ్ పేస్ట్ అంటే. బ్యారేజ్ కట్టారు, బ్యారేజ్ రోడ్డు మర్చిపోయారు. బ్యారేజ్ పూర్తి కాలేదు, ఇంకా 15-20% పనులు పెండింగ్ ఉన్నాయి, షటర్స్ పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ ఇవాళ చేయమని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అలాగే 73 కోట్ల రూపాయలు అవుతుంది సంగం బ్యారేజ్ నుంచి జాతీయ రహదారికి రోడ్డు నిర్మాణం చేయడానికి. దాన్ని కూడా మంజూరు చేస్తాం, ఎస్టిమేట్స్ తయారు చేయండి అని ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి నివేదిక వస్తే మన అధికారులు 73 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ వేసి ప్రభుత్వానికి పంపించారు. త్వరలో అది కూడా మంజూరు చేసుకున్నాం. ఎప్పుడో ఒకరోజు సంఘం గ్రామంలోకి పోయేటువంటి ఆ కల్వర్ట్ ఏదైతే ఉందో అది కొలాప్సబుల్ స్టేజ్. 30 టన్నులు 40 టన్నులు ఇసుక లారీలు దాని మీద పోయే పరిస్థితి లేదు. అది కానీ కుంగిందంటే మీకు అసలు సంఘం గ్రామస్తులు ఏ విధంగా బయటకు వస్తారో మీరు ఊహించారు. ఈ పరిస్థితులన్నింటినీ అధ్యయనం చేశాక ఇవాళ బ్యారేజ్ రోడ్డు కొనసాగాలని, కల్వర్టు నిర్మాణానికి ఇరిగేషన్ అధికారులని ఎస్టిమేట్లు చేయమని, అలాగే పల్లిపాళెం మీదుగా గాంధీ గిరిజన సంఘం దగ్గర నుంచి బ్యారేజ్కి వచ్చేటువంటి కెనాల్ రోడ్డు ఉంది మనకి. కెనాల్ రోడ్డును కూడా నిన్ననే 3 కోట్ల రూపాయలతో మంజూరు చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కోరితే వాళ్ళు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఆ రోడ్డు మంజూరు చేస్తున్నారు. ఇది ప్రయాణికులకి వస్తలేకపోవచ్చు కానీ
రైతులకు వస్తాయి ఈ రోడ్డు. అందరూ ఇటే పోవాలని ఏం లేదు. అటు నుంచి పోతే ఆ పొలాలు చేసే రైతాంగం కానీ, ఆ గ్రామాలన్నీ కానీ, ఆ పల్లిపాలెం వాళ్ళు, గిరిజన కాలనీలు, వ్యవసాయదారులు, రైతులు ఎక్కువ ఉపయోగపడేటువంటి రోడ్డుని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయడానికి ఇవాళ నిధులు మంజూరు అవుతున్నాయి. త్వరలోనే టెండర్లు పిలిచి చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. ఇక ఏ కార్యక్రమం ఉన్నా మన ప్రాంతంలో ఉన్న అభివృద్ధిని సాధించడానికి మనం మరింత ఎక్కువగా ఈ ప్రభుత్వంతో మమేకమై పనులు చేసుకుంటూ పోతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అందరినీ కూడా సహకరించమని కోరుతాం.